అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని జియోమెట్రీ సంబంధించినటువంటి ఫైనల్ పార్ట్‌ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. రీసెంట్‌గా మనం 5 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా! ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 5 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 5 పార్ట్స్ చూస్తే ఈ యొక్క పార్ట్ అని మీకు డెడ్ ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈ యొక్క ఫైనల్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన యొక్క ఓల్డ్ ఛానల్ అయినటువంటి శ్రీనివాస్ మిక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అండ్ దాంతో పాటు హైప్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా రావడం జరుగుతుంది కదా! ఆ యొక్క హైప్ పాయింట్స్ కూడా మన యొక్క వీడియోస్ ఇచ్చినట్లయితే మన యొక్క ఛానల్ కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ సంబంధించినటువంటి టోటల్ డేటా మొత్తం కూడా చాప్టర్ వైజ్ గా షిఫ్ట్ వారీగా మీకు సాల్వ్ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మన యొక్క instamojo.com/శ్రీనివాస్ సైట్ లో. సో అక్కడికి వెళ్ళిపోయి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ప్రెసెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్యూర్ మ్యాథ్స్ కూడా రిలీజ్ అయిపోయింది. అది కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు అవైలబిలిటీలో ఉంది. సో లేట్ చెప్పి మన యొక్క ఫైనల్ క్లాస్ లో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ an 11-sided polygon by జాయినింగ్ ద వర్టికల్స్ ఆర్. సో ఇక్కడ మనకు ఇక్కడ 11 భుజాల యొక్క బహుభుజంలో శీర్షాలను కలపడం ద్వారా మనకు ఏర్పడేటటువంటి త్రిభుజాల యొక్క సంఖ్యని ఏంటిది? ఓకే, అంటే ఫార్ములా ఏంటిది? n-2 కదా, అవునా? సో ఇక్కడ మనకు 11 భుజాలు అన్నట్టు కాబట్టి 11 - 2 దట్ ఈక్వల్స్ టు 9. ఓకేనా? సో అక్కడ 9 అయితే రావడం జరుగుతుంది. సో ఎన్ని వస్తాయి అక్కడ? ఈ విధంగా ఖండించేటటువంటి రేఖలు ఎన్ని వస్తాయి? 9 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. G is the centroid of ABC. ఓకే, ABC యొక్క సెంట్రాయిడ్ అంటే G అంట. అయితే AD is an median of the ABC. ABC లో మనకు ఇక్కడ మనకు ఈ యొక్క AD అనేది మధ్యలో ఉందంట. ఓకే, మధ్యగతం అయితే BC at D. ఓకేనా? సో D వద్ద BC అనేది మధ్యలో ఖండిస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ AG అండ్ GD? AG GD, AG GD. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి రేషియో అది. ఓకే, సో జి అనేది మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి యొక్క కేంద్ర బిందువు అండ్ ఏడి అనేది డి వద్ద మనకు బీసీని ఖండించేటటువంటి ఒక మధ్యగతము. అయితే ఇక్కడ మనకు ఏజీ జీడికి సంబంధించినటువంటి పొడవుల యొక్క నిష్పత్తిని కనిపెట్టు. ఏజీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏజీ అండ్ నెక్స్ట్ జీడి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ విధంగా త్రిభుజం గనక మనకిచ్చి దాంట్లో అది మధ్యగత బిందువు అన్నట్లయితే ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ కి ఇది డబల్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్స్ ఉన్నట్లయితే ఇది 2x అవుతుందండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసి ఇది 90 యాంగిల్తో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ యొక్క కోణం తెలుసుకోవాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా దీని యొక్క కోణం కావాలంటే ఇది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే 2:1 నిష్పత్తిలో ఉండడం జరుగుతుంది. ఓకే, 2:1లో. సో అడిగింది ఏజీ ఈక్వల్స్ టు 2x కదా, అండ్ జీడీ వచ్చేసరికి ఎక్స్, దట్ మీన్స్ 2:1. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, in triangle ABC, P, Q and R the midpoints of its sides BC, CA and AB respectively. If the triangle area PQR is 6 cm square, then the triangle area ABC is. సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు ఒక త్రిభుజం ఉంది. ఆ యొక్క త్రిభుజంలో PQRS అనేటటువంటి ఏంటి అంట? వీటి యొక్క మధ్య బిందువులు అంట. ఓకే, ఏబి మధ్య బిందువు మనకు P, BC మధ్య బిందువు R, ఏసీ మధ్య బిందువు క్యూ. ఓకే, వీటి యొక్క మధ్య బిందువుల నుంచి ఏర్పడ్డది కదా. ఓకేనా? మధ్య బిందువుల నుంచి ఏర్పడ్డది అంటే ఈ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లెంత్ కూడా అంతే ఉంటుంది కదా, అండ్ ఈ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో అది కూడా సేమ్ అంతే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క చిన్న PQR ఏదైతే ఉందో దీని యొక్క త్రిభుజ వైశాల్యం 6 కాబట్టి ఇప్పుడు పెద్ద త్రిభుజం ఈ యొక్క మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యం ఏమైంది? సో ఇది ఏదైతే సైజు ఉంటుందో ఇది కూడా అదే సైజు ఉంటుంది, ఇది కూడా అదే సైజు ఉంటుంది, ఇది కూడా అదే సైజు ఉంటుంది. 6 + 6 12, 18, 24 ఎంత? 24. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఏదైతే ట్రయాంగిల్ ఉంటుందో సేమ్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ రిప్లికా అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం 24 cm². చాలా క్వశ్చన్స్ మనం ఇట్లా వితౌట్ క్యాలిక్యులేషన్ జస్ట్ మైండ్ ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ప్రాక్టీస్ చేస్తే మనకు అది వస్తుంది, చూస్తే రాదు. నేను మీకు చెప్పేది కూడా అదే, మీరు మాక్సిమం ప్రాక్టీస్ చేయండి అని. 3 triangles of triangle ABC are in the ratio of 3:4:5 taken in order. If side AB is extended to x, ఓకేనా, AB అనేటటువంటి దాన్ని మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తే x వరకు ఎక్స్టెన్షన్ చేస్తే వాట్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ CBX. ఓకే, CBX. సో ఇక్కడ చూడండి 3 కోణాలు వరుసగా 3, 4, 5 ఉన్నాయంట. ఓకే, అవి ఎట్లున్నాయి? 3x, 4x, 5x.
త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180. 5, 3, 8, 8, 4, 12. 12x దట్ ఈక్వల్స్ టు 180. సో ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎంత? 15 అవుతుంది. అండ్ మనకు కావాల్సింది ఇక్కడ బి యొక్క ఇంటర్నల్ కోణం. ఈ యొక్క కోణం ఏమవుతుంది? 4x కదా. సో 15 4 60. సో యాంగిల్ బి ఈక్వల్స్ టు 60. సో ఇది 60 అయినప్పుడు మనకు తెలుసు ఇది ఎట్లా ఉంది, ఇది ఒక సరళ కోణం. సరళ కోణంలో ఇక్కడి నుంచి ఇక్కడికి 60 అయితే ఇది ఎంత అవుతుంది? 125. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In the given figure, P is L1 parallel to L2 their transversal with the angle of 4 equals to 5x plus 35 and angle 7 equals to 45. అయితే find the value of x. ఓకే, సో ఇక్కడ యాంగిల్ 7 అంటే ఎంత? 45 అంట. ఓకే, యాంగిల్ 4 ఎంత? ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా ఎంత? 5x ప్లస్ 35 అంట. అయితే ఇప్పుడు ఎక్స్ని కనుక్కోమంటాడు. సో ఇది ఎట్లా ఉంది? ఇది ఒక తిర్యగ్రేఖ కదా. సో ఇక్కడ ఏదైతే కోణం ఉందో ఇక్కడ 7కి సేమ్ అదే కోణం 6కి కూడా ఉంటుంది. సో ఇది 45 అయినప్పుడు ఇది కూడా 45 అవుతుంది. మనకు తెలుసు ఈ యొక్క మనకి ఒక ప్యారలల్ గా ఉన్నప్పుడు ఈ యొక్క తిర్యగ్రేఖ వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? ఈ రెండింటిని కుడితే 180 రావాలి. 45 ప్లస్ 5x ప్లస్ 35 దట్ ఈక్వల్స్ టు 180. సో 45 35 80. 80 అంటే ఇక్కడ ఇది పోతే ఎంత? 5x దట్ ఈక్వల్స్ టు 100. x దట్ ఈక్వల్స్ టు 20. సో x వాల్యూ ఎంత? 20. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఈ యొక్క పి అదంతా అవసరం లేదు, ఇదే డేటా. పి అంటే in the given figure triangle ABC is similar to triangle DF if AB equals to 6.5 cm, D equals to 3.9 cm and BC equals to 5.15 cm, then EF వాల్యూ ఎంత? ఓకే, సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఏబిసి అనేది డిఎఫ్ ను పోలి ఉంటుంది అంటే స్వరూపంగా ఉంటుంది. ఏబి వాల్యూ ఎంత? 6.5 అంట. అండ్ నెక్స్ట్ డిఈ వాల్యూ ఎంత? 3.9 అంట. బీసీ వాల్యూ 5.15 అయితే అప్పుడు ఈఎఫ్ వాల్యూ ఎంత? ఈఎఫ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమని. సో ఇప్పుడు ఇది సిమిలర్ అన్నాడు కదా. సో దీని రిలేషన్ చూసుకుంటే ఈ యొక్క డేటా వస్తుంది. అవునా? 6.5 by 5.15 దట్ ఈక్వల్స్ టు 3.9 by ఎఫ్. ఇంతే కదా. దీంట్లోనే మనం ఆ యొక్క డేటాని తీసుకుంటాం. ఎందుకంటే ఇది బై ఇది చేసుకుంటే ఇది బై ఇది వచ్చేస్తుంది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఈఎఫ్ డేటా కాబట్టి. సో ఇక్కడ చూడండి 3.9 ఇంటూ 5.15 by 0.5 దట్ ఈక్వల్స్ టు. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ పోతే 39 అవుతుంది. ఇది 5.15 by 65 అవుతుంది. లేదంటే ఈ యొక్క డేటా మొత్తం సింప్లిఫై చేస్తే మనకు ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 3.09 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ టీ ప్యారలల్ టు ఎం అండ్ పి ప్యారలల్ టు క్యూ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి పి క్యూ అనేవి ప్యారలల్గా ఉన్నాయట, ఎల్ మరియు ఎంలు కూడా ప్యారలల్గా ఉన్నాయట. ఓకే, సో ఇది ఎట్లా ఉందండి? ఇది ఒక ప్యారలోగ్రామ్ లెక్క ఉంది. అవునా? సో ఇక్కడ ఇది ఏదైతే కోణం ఉంటుందో అదే కోణం ఇక్కడ వస్తుంది, ఇది ఏదైతే కోణం ఉంటుందో అదే ఇక్కడ వచ్చేస్తుంది. ఇది 104. సో సరళ కోణంలో ఈ మొత్తం 180 ఇది ఆల్రెడీ 104 గంట. మరి ఈ మిగిలిన కోణం ఎంతో నాకు ఒకసారి చెప్తారా? కొద్దిగా ఆప్షన్ చూసి 96 వస్తుందా? అదే 180. సరళ కోణం అంటేనే 180. 180లో 104 పోతే 76 కదా. సో ఆన్సర్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. క్వశ్చన్స్ చూడగానే చాలా చాలా భయంకరంగా ఉంటాయండి, బట్ మనం కొద్దిగా కమాండ్ తెచ్చుకుంటే అయిపోతుంది. ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇన్ విచ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 140 degrees ఈజ్ యాన్. సో ప్రతి అంతర కోణం 140 degrees గా ఉన్నటువంటి ఒక సాధారణ బహుభుజ ఏమవుతుంది? సో అష్టభుజ, నవభుజ, దశభుజ లేకపోతే సప్తభుజ. సో ఏమవుతుంది? సో ఎప్పుడైనా సరే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్ వీటికి సంబంధించి డేటా ఇచ్చినప్పుడు మనం ఫోకస్డ్గా చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చింది ఇంటీరియర్ యాంగిల్ ఎంత? 140. ఓకే, సో 180లోంచి 140 తీసేస్తే మనకు మిగిలేది 40. ఓకే, సో 360 by 40. సో చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతే 9 వస్తుంది. సో 9 అంటే నవభుజి అంటే నవనాగాన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతకుముందు చేసిందే, అందుకే చెప్పట్లే మళ్ళా 2-3 సార్లు. ఇఫ్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఏబిసిడి, ఓకే ఏబిసిడి, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద డయాగ్నల్ ఏసీ. ఓకే, ఏసీ పైన ఈ మరియు ఎఫ్ అనేటటువంటి 2 పాయింట్లు ఉన్నాయంట. దట్ ఏఈ ఈజ్ ప్యారలల్ టు ఎఫ్సి. అయితే then the quadrilateral BDF, BDF. సో దీనికి సంబంధించి డేటాని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఇది ఎట్లుంటుంది? ఓకే, సో ఇది ప్యారలోగ్రామా, ట్రిపిజియమా, రెక్టాంగిలా, స్క్వేరా, ప్యారలోగ్రామా? ఆన్సర్ చేయండి. ఒకసారి పిక్చర్ మీరే చూడండి.
ఇది మనకి ఇక్కడ ఈ యొక్క డేటా క్రాస్లో వస్తుంది ఖచ్చితంగా, కాబట్టి అది మనకు రెక్టాంగిల్ అయ్యే అవకాశం లేదు, స్క్వేర్ కూడా కాదు, ఎందుకంటే ఇట్లా రావాలి. కానీ యాక్చువల్గా ఇది ఉండేదే ఇట్లుంటది, ప్యారలోగ్రామే ఇట్లుంటది. ఇక దీంట్లో మనం ఇప్పుడు డయాగ్రామ్ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు అంటే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకు అది ఏ విధంగా ఉంటుంది ఇది చూసుకుంటే, ఇది ఒక ప్యారలోగ్రామ్ లెక్కే ఉంది కదా. సో ఇదే ఆన్సర్, ట్రెపీజియం కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క సైడ్ సేమ్ ఉంటుంది, ఈ యొక్క సైడ్ సేమ్ ఉంటుంది. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగాన్? అడిగింది ఆక్టాగాన్ అండి, అంటే అష్టభుజి సంబంధించినటువంటి ప్రతి అంతరకోణం యొక్క కొలత ఎంత? ఇందాక మనం చేసింది ఏంది? నవభుజి. ఇక్కడ అడిగింది ఏంది? అష్టభుజి. సో అష్టభుజి అంటే మనకి ఇక్కడ 8 భుజాలు ఉంటాయి. సో 360/8 దట్ ఈక్వల్స్ టు 45. ఓకే. సో అడిగింది అంతరకోణం, మనకు వచ్చింది బాహ్య కోణం. సో మనకు అంతరకోణాన్ని బాహ్య కోణాన్ని తేడా తీసుకుంటే ఇది 45 అండి, ఇది ఎంత అవుతుంది? 135. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In a rectangle ABC, if AD is the angle bisector of BAC, AE is perpendicular to BC, angle B equals to 30 degrees and angle C equals to 50 degrees, then DAE is. త్రిభుజం ఏబిసిలో ఏడి అనేటటువంటిదంట BAC సంబంధించినటువంటి దానిలో బైసెక్ట్ చేస్తుందంట. అండ్ దాంతోపాటు ఏఈ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంటే యాంగిల్ బి ఈక్వల్స్ 30, యాంగిల్ సి ఈక్వల్స్ 50 అనేట్లయితే మనకు డిఏఈ ఏంటి? డిఏఈ ఒక డేటా. సో ఆ యొక్క కోణాన్ని అయితే కనిపెట్టమనుకుంటాం. సో సాల్వ్ అయితే చేద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ వాడు బైసెక్ట్ అన్నాడు కాబట్టి మనకు కావాల్సింది యాంగిల్ డిఏఈ. సో యాంగిల్ సికి యాంగిల్ బికి సగం సగం చేస్తే అయిపోతుంది. యాంగిల్ సి యాంగిల్ బి అది 50 - 30, 1/2 × 20 అంటే 10 వస్తుంది. సో యాంగిల్ ఎంత? 10. ఆల్రెడీ వాడే ఇచ్చింది యాంగిల్ సి అనేది ఇక్కడ 50 అనే యాంగిల్ డి, యాంగిల్ సి ఈక్వల్స్ 50, యాంగిల్ బి ఈక్వల్స్ 30. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇవి ద మెజర్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ టేకిన్ ఇన్ ఆర్డర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3:1:3, దెన్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్. సో డయాగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది 1:3:1:3. ఇదేంటిదండి? ఇది ఒక ప్యారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. ఇది ఒక సమాంతర చతుర్భుజం. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. In triangle ABC and DEF, AB equals to DE, AB equals to D, and AC equals to F, and BC equals to DF అయినట్లయితే ఈ కింది వాటిలో ఏది SSM థియరం కి కరెక్ట్? ఎస్ఎస్ అంటే ఏంటిది? సైడ్ అంటే ఏంటిది? భుజం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏది కరెక్ట్? సో ఇక్కడ ఏబి ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమన్నాడు? ఏబి ఈక్వల్స్ టు డిఈ. ఏబి ఇటు పోతే డిఈ ఇట్లా వచ్చింది. సో ఇక్కడ చూడండి, అట్లయితే దీని పక్కన పెట్టేసి చూడండి ఏసీఎఫ్, ఏసీఈఎఫ్. ఓకే. సో ఇక్కడ ఏసి ఉంది, ఈఎఫ్ ఉంది. ఏసీఈఎఫ్ లేదు, ఇక్కడ ఏసీఎఫ్ఈ ఉంది, రివర్స్ ఉంది. ఏసీఈడి ఉంది, ఇది సెట్ అవ్వడం. సో ఇక్కడ చూడండి బీసీ డిఎఫ్, బీసీ పక్కనే ఉంటే ఇక్కడ డిఎఫ్, ఇది ఒక్కటే పక్కన ఉంది. ఎస్, ఇది కరెక్టే. ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈడిఎఫ్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The length of each side of a rhombus is 20 cm and the length of one of its diagonal is 30 cm. Find the length of the other diagonal. ఓకే, ఒక రాంబస్ యొక్క ప్రతి భుజం పొడవు అంటే 20 సెంటీమీటర్లు అంటే దానిలో ఒక కర్ణం పొడవు మనకు 30 సెంటీమీటర్లు అయితే మరొక కర్ణం పొడవును కనిపెట్టమంటుంది. చలో ఆన్సర్ చేసేయండి. కర్ణానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది? 4 సైడ్లు స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమొస్తుంది? d1 స్క్వేర్ అంటే ఒక డయాగ్నల్ స్క్వేర్, ఇంకోటి d2 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఇచ్చినాం కదా ఆల్రెడీ, లేకపోతే రూట్ వచ్చేస్తుంది. సో ఒక సైడ్ ఎంత? 20 కదా. సో 4 × 20 × 20 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమిది? 30 × 30 ప్లస్ ఇంకొక కర్ణం భుజాన్ని కనుక్కోండి, d2 స్క్వేర్. సో ఇది మొత్తాన్ని సింప్లిఫై చేసి 900, ఇది 1600 అవుతుంది. సో 1600 - 900, సో ఇది 700 అవుతుంది. d2 √700. సో ఇక్కడ 10√7 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 100 బయట తీసుకొస్తే 10, 7కి 7. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈస్ ప్యారలల్ టు సిడి అండ్ సిడి ఈస్ ప్యారలల్ టు ఎఫ్. ఓకే, ఏబి, ఎఫ్, సిడి ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉన్నాయంట. అయితే ఎక్స్ విలువని కనిపెట్టమంటుండు. ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉన్నాయంట.
సో ఇక్కడ ఇది ఏదైతే కోణం ఉందో సేమ్ డేటా ఇక్కడ ఈ యొక్క పాయింట్ వచ్చేసి ఈ రెండింటిని ఉపయోగించుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సరే చేయండి, ఏమన్నా పాసిబిలిటీ ఉందా, మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? సో ఇక్కడ చూడండి, ఏబిసి ఏదైతే ఉందో దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే నెక్స్ట్ బిసిడి అదే ఉంటుంది కదా, అవునా? సో ఇక్కడ చూడండి, ఇది 65లో ఇక్కడ 33 పోతాయి, మిగిలింది ఎంత 32 కదా, 32 అవునా? సో ఇది 32 కదా, సో సేమ్ డేటా ఇక్కడే మెసేజ్ 32 అవుతుంది కదా, అవునా? సో ఇదే డేటా కదా ఇక్కడ ఫుల్గా చూడండి, ఇట్లా ఉంది లైన్, ఇట్లా ఉంది, ఇది 32 అయినప్పుడు ఈ యొక్క తిరగరేఖ దాంట్లో ఇది కూడా 32 అవుతుంది, ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారల్ లెంత్ కాబట్టి. సో మిగిలింది ఎంత 180, మిగిలింది ఎంత పోతే 148 కదా వచ్చేసింది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. స్ట్రైట్ లైన్ ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు స్ట్రైట్ లైన్ జీడి. ఓకే, ఎఫ్బి అనేది మనకి ఇక్కడ జీడికి సమాంతరంగా ఉన్నదంట, అండ్ దాంతోపాటు ఏ అనేటటువంటి పాయింట్ అనేది మనకి ఇక్కడ ఎఫ్బికి అండ్ సి అనేటటువంటి పాయింట్ ఏమో జీడికి వాటి మీద ఉందంట. ఓకే, ఈ ఈజ్ ఏ పాయింట్ బిట్వీన్ ఎఫ్బి అండ్ జీడి. ఓకే, ఎఫ్బి మరియు జీడికి మధ్యలో మనకి ఈ అనేటటువంటి ఒక పాయింట్ ఉంది, అండ్ బిఏఈ వచ్చేసరికి మనకు 118, అండ్ అదేవిధంగా డిసిఈ ఈ యొక్క డేటా వచ్చేసరికి మనకు 112 అయితే మనకు ఏఈసి ఈ యొక్క డేటాలో అడుగుతుంది ఏంది, హాఫ్ అడుగుతుండు, పూర్తి కూడా కాదు, సగమే. సరే ఆన్సర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ప్యారలల్, అవునా? సో దీన్ని ఇట్లా చేద్దాం, ఇది ఆల్రెడీ 180, ఈ చీటి తీసుకుని 180లో 112 పోతే మిగిలింది ఎంత 68. సేమ్ సిమిలర్ ఇక్కడ తీసుకుంటే ఇది మొత్తం 180లో 118 పోతే మిగిలింది ఎంత 62, అవునా? సో దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇక్కడ ఏదైతే కోణం ఉంటుందో సేమ్ కోణం ఇక్కడ ఉంటుంది కదా, ఇది 62, అండ్ సేమ్ కోణం ఇక్కడ మనకు 68 వస్తుంది. సో 62 ప్లస్ 68, 62 ప్లస్ 68/2, ఎందుకంటే హాఫ్ అడిగిండు కదా. సో ఇది మొత్తం చేస్తే 130లో సగం పోతే 65 అయిపోయింది. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది గ్రూప్ డి లెవెల్ క్వశ్చన్. ఇది ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఏబి డాష్, ఏసీ డాష్ మరియు బీసీ డాష్ అనేటటువంటి మనకు 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అయితే యాంగిల్ బైసెక్టర్ ఏడి అనేటటువంటిది మనకి ఇక్కడ ఏ నుంచి కనుక తీసుకుంటే ఇది మనకు బీసీ మధ్యలో కట్ చేస్తూ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనకు బీడీ అనేటటువంటి డేటాను మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటారు, బీడీ ఈ యొక్క డేటా. ఓకే, సో ఎట్లా ఉంటుంది, ఇదేమో 4 సెంటీమీటర్లు, ఇదేమో 5 సెంటీమీటర్లు, ఇదేమో 6 సెంటీమీటర్లు. ఓకే, సో మనకు కావాల్సింది బీడీ. సో డిసి బై బీడీ, ఏసీ బై ఏబి బ్యాలెన్స్ చేద్దాం. సో డిసి, సో దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో డిసి ప్లస్ ఈ మొత్తం ఎంత బీసీ కదా, బీసీ బై బీడీ, దట్ ఇంప్లైస్ ఏసీ ప్లస్ ఏబి బై ఏబి. సో దీని నుంచి అయితే మనకి తీసుకోవచ్చు. సో డిసి ప్లస్ బీడీ మొత్తం ఎంత 6, సో 6 బై బీడీ దట్ ఈక్వల్స్ టు ఏసీ 5 ప్లస్ 4 ఎంత 5 ప్లస్ 4/4. సో దీన్ని యువతలు తీసుకొచ్చేద్దామా? ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది 9 అవుతుంది, అండ్ మనకు బీడీని పైకి తీసుకొచ్చేస్తే ఇది రివర్స్ అవుతుంది కదా, 6 4 24, 24/9. సో 9 ఒకట్ల ఇది ఎందులో పోతుంది, 9 2 18, 6 వస్తుంది. సో 2.66 అంటే ఇది వస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Triangle ABC is similar to triangle PQR and area of triangle ABC is to area of triangle PQR 3:2 అయితే మనకు if AB equals to 12 cm, BC equals 10 cm and AC equals 9 cm అయితే then the length of QR is. సో ఏబిసి అనే పీక్యూఆర్లకు మనకు స్వరూపాలుగా ఉంటాయి. ఏబిసి వైశాల్యం మరియు పీక్యూఆర్ల వైశాల్యం 3:2లో ఉంటాయి. ఏబి 12 cm, బీసీ ఈక్వల్స్ 10 అయితే మరియు ఏసీ మనకు 9 అయితే క్యూఆర్ యొక్క పొడవు ఎంత? ఓకే, సో సాల్వ్ చేయండి. అవి రెండు సిమిలర్ అన్నాడు కాబట్టి, సో ఏరియా అడిగింది కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి బై ట్రయాంగిల్ పిక్యూఆర్ ఏరియా. సో ఇక్కడ మనకు క్యూఆర్ కావాలి కదా, క్యూఆర్ అంటే ఇక్కడ మనకి ఏసీ వస్తుంది, ఏసీ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. మరి వీటి యొక్క నిష్పత్తి ఎట్లా ఉన్నాయి, 3:2లో ఉన్నాయి. సో 3:2 దట్ ఈక్వల్స్ టు
9 కదా, ఏసీ వాల్యూ 9 కదా, 9 స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్. సో 3:2, 81 బై క్యూఆర్ స్క్వేర్. సో 3 ఒకట్లా 3 ఎందులో పోతుంది, 3 చెప్పండి. సో క్యూఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 27 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 54 అవుతుంది. క్యూఆర్ మనకు కావాల్సిన క్యూఆర్ కాబట్టి, సో 54 మనకి ఇక్కడ దాన్ని సింప్లిఫై చేసే ఆప్షన్స్లో 3√6 వస్తుంది, ఎందుకంటే 3 3 9 9 6 54 కాబట్టి. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎంఏబి దట్ ఈక్వల్స్ టు ఎంఏసి అండ్ యాంగిల్ బిఏసి ఈక్వల్స్ 30 అయినట్లయితే ఇఫ్ ద సైడ్ బీసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఎక్స్టెండెడ్ టు డి. ఓకే, సో దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసినాము. దెన్ ఏసిడి ఈ యొక్క డేటాని నేను పెట్టమని. ఓకే, సో ఇక్కడ ఏబి అనేది ఏసీ సమానం అంట, ఏబి ఏసీ రెండు సమానం అంట. అంటే ఇక్కడ చూడండి ఈ కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, సైడ్లు సమానం కాబట్టి, ఎందుకంటే సమద్విబాహు త్రిభుజం ప్రకారంగా. సో ఇదంతా 30. సో 180లోంచి 30 పోతే మనకు 150 వస్తుంది. సో ఇదెంత 75, ఇదెంత అవుతుంది, ఇది 75. సో ఇది మొత్తం ఎంత 180. 180లోంచి 75 పోతే మనకి ఎంత చెప్పండి, 180లోంచి 75 పోతే 105. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. In a parallelogram ABCD, if angle A equals to 3x plus 16 and angle B equals to 2x plus 24 అయితే C ని కనిపెట్టమంటారు. ఓకే, పారలోగ్రామ్ లో 4 కోణాలు మొత్తం 360, అదే 2 కోణాలు తీసుకుంటే 180. సో ఈ 2 కోణాలు తీసుకుంటే 180 కాబట్టి, సో 3x plus 16 plus 2x plus 24 దట్ ఈక్వల్స్ టు ఎంత 180. సో 16 plus 24 ఎంత 40, ఇదెంత 5x. 5x plus 40 that equals to 180. 5x that equals to 140. x that equals to 20. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, సి యాంగిల్. సో సి యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇదే ఉంటుంది, 3x plus 16 ఉంటుంది. 3 × 28 ప్లస్ 16 చేస్తే మనకి ఎంత 28 3 చెప్పండి 84 ప్లస్ 16. సో మనకు 100 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question. In triangle ABC, AD bisects angle A and D is the point on BC. AC equals to ఎంత AC 4.2 అండ్ అదేవిధంగా BD వచ్చేసరికి 4 అండ్ అదేవిధంగా BC వచ్చేసరికి 7, అంటే ఇది 3 అవుతుంది. అయితే AB ఎంత, ఇగో ఇది కనిపెట్టమంటే. సరే, సో ఇది ఒక త్రిభుజం ఇచ్చిండు కాబట్టి దాన్ని బట్టి ఆన్సర్ అయితే సాల్వ్ చేద్దాం. సో 5.2 4.2 ఇదే డేటా. సో సేమ్ ఇందాక చేసినటువంటి సేమ్ మెథడ్, AB by AC, AB by AC that implies BD by DC. సో ఇక్కడ మనకు AB వాల్యూ కావాలి కాబట్టి AB, AC వాల్యూ ఎంత 4.2, BD వాల్యూ ఎంత 4, DC వాల్యూ ఎంత 3. AB that equals to, సో 4 × 4.2 by 3, ఇది మొత్తం సాల్వ్ చేస్తే 5.6. ఆప్షన్ D is our answer. MNOP is a quadrilateral in which each of its angles is a right angle. Okay, side MN is equal to side PO and side MP is equal to side NO and its both diagonals do not intersect at 90 degrees. What type of quadrilateral is MNOP? Okay, యాక్చువల్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ అనేది ఇవ్వలేదు, మీకు ఐడియా ఉండాలి కాబట్టి డయాగ్రామ్ మీకు ఇక్కడ తీసుకొని చూపిస్తున్నాం. సో మనకు అక్కడ మధ్యలో 90 యాంగిల్ లేకుండా ఆ విధంగా వచ్చేటటువంటి దాన్ని మనం ఏమంటాం అండి, రెక్టాంగిల్ అని అంటాం కదా. ఇదేంటిది, ఇది ఒక రెక్టాంగిల్ కదా. ఒకవేళ మధ్యలో కనుక కోణాలు మన మధ్యలో కనుక కర్ణాలు 90 డిగ్రీలు కనుక ఉంటే అప్పుడు అది స్క్వేర్ అవుతుంది. 90 లేదు కాబట్టి అది మనకు ఏమవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏబిపిడి ఇఫ్ ఏబి ఈక్వల్స్ టు సిడి. ఓకే, ఏబి అనేది సిడికి సమానంగా అంట, అది కూడా 4 సెంటీమీటర్లు అంట, ఇది 4 సెంటీమీటర్. ఏడి వాల్యూ ఎంత మనకు 2.5, ఇది ఎంత 2.5 అండ్ పీసీ వాల్యూ 1 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది 3 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏబిపిడి యొక్క ఏబిపిడి ఈ యొక్క వైశాల్యాన్ని కనిపెట్టండి. ఓకే, సాల్వ్ చేసేయండి. మొత్తంలోంచి ఆ యొక్క పీసీబీని తీసేస్తే అయిపోద్ది కదా. సో మొత్తం క్వాడ్రిలాటరల్ ఇది మొత్తం. సో దాని యొక్క డేటా, సో ఇది 4 × 2.5, 4 × 2.5 మొత్తం తీసుకుంటే మనకి ఇది ఎంత 10. అదే మనకి ఒక ట్రయాంగిల్, ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకుంటే 1/2 ×
బేస్ ఎంత 1 ఇంటూ హైట్ ఎంత 2.5 చేస్తే 1.25 వచ్చింది. సో 10లోంచి 1.25 పోతే ఎంత 8.75. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The length of two sides of a triangle are 24 centimeter and 26 centimeter. Which of the following can be measured of the third side? ఓకే. సో మనకు ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల యొక్క పొడవులు 24 సెంటీమీటర్లు 26 సెంటీమీటర్లు అయితే మూడో భుజం యొక్క కొలత ఏది కావచ్చు? ఓకే. ఒకటి 24 ఒకటి 26 కాబట్టి సో ఎప్పుడైనా సరే మూడో భుజం అనేది రెండు భుజాల యొక్క మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 24 ప్లస్ 26 ఏమవుతుంది 0 1 50. సో 50 కంటే తక్కువగా ఉండాలి. 50 కంటే తక్కువగా ఉంది, ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ లేకపోతే డైరెక్ట్గా ట్రెడిషనల్ ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ ప్రకారంగా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా మనం డైరెక్ట్గా డయాగ్రామ్ లెక్క డ్రా చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో మనం ఫైనల్ కావాల్సింది ఏంటంటే ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఏఈసి. ఓకే, ఏఈసి ఈ యొక్క కోణాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఈ యొక్క కోణాన్ని కనిపెట్టమంటుంది. సో నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను, ప్యారలల్ లైన్. ఓకే, ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా. ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుంటే ఇక్కడ ఏదైతే కోణం ఉందో సేమ్ కోణం మనకి ఇక్కడ వచ్చేస్తుంది కదా. ఓకేనా, ఇక్కడ ఏదైతే కోణం ఉంది ఇక్కడ అదే వచ్చేస్తుంది, అంటే ఇక్కడ 50. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఇది ప్యారలల్ ఉంది కదా, ఇక్కడ 70 అయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమిది ఇక్కడ కూడా 70 అవుతుంది. సో 50 + 70 ఎంత 120. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The perimeter of a regular pentagon whose each side is a 2a centimeter. ఓకే, సో 2a సెంటీమీటర్ భుజం కలిగినటువంటి సాధారణ పంచభుజ యొక్క చుట్టుకొలత ఎంత? పంచభుజం అంటే 5 భుజాలు ఉంటాయి. సో ఇంటూ 5 చేస్తే అయిపోతుంది. సో 2 5ల 10. సో 10a. వైశాల్యం కాదు కదా స్క్వేర్ రావడానికి, కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Two sides of a triangular field are 41 meter and 28 meter. If its perimeter is 84 meter, then what is the length of the smallest altitude of the triangle? ఓకే, సో మనకి ఇక్కడ ఒక త్రిభుజాకార క్షేత్రం యొక్క రెండు భుజాలు 41 మీటర్లు 28 మీటర్లు ఉంటే దాని యొక్క చుట్టుకొలత మనకి 84 మీటర్లు అయితే దాని యొక్క అతి చిన్న ఎత్తు యొక్క పొడవును కనిపెట్టమంటుండు. ఓకే, సో ఇక్కడ మనకు రెండు భుజాలు ఇచ్చేసిండు అండ్ దాంతోపాటు చుట్టుకొలత ఇచ్చిండు. సో 84 లోంచి మనం 41 - 28 చేస్తే మనకు ఆ యొక్క చిన్నది మనకు వచ్చేస్తుంది. సో థర్డ్ సైజ్ వచ్చేసరికి 15. ఓకే, ఒకటి 41 ఒకటి 28 ఇంకొకటి 15 మూడు వచ్చేసినాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక డేటాను రాదు. సైడ్ 15 ఒక సైడ్ 28 అయితే మనకు దీని యొక్క హైట్ కావాలంటారు. అతి చిన్న ఎత్తు అంటే 28 15 ఉన్నది కదా అతి చిన్న ఎత్తు. అదే మనం ఇక్కడ 41 తీసుకుంటే గిట్లు వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది, పెద్దది కదా. సో 28 15 ఉన్నది చిన్నది అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం దానికి సంబంధించి ఎత్తు ఎంత, దీని యొక్క ఎత్తు ఎంత. సో ఈ కిందే మొత్తం 41, ఒక సైడ్ ఎక్స్ అనుకుంటే ఇంకో సైడ్ ఏమో 41 - x అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి డేటాని ఫైండ్ అవుట్ చేద్దాం. సో హైట్ సంబంధించి డేటాని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ యొక్క ట్రయాంగిల్ 28 స్క్వేర్ - x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఇది 15 స్క్వేర్ - 41 - x స్క్వేర్. ఈ వైపులా మనం ఈ యొక్క డేటాని చేస్తే సో 28 784 - x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 225 మైనస్ ఇది a - b హోల్ స్క్వేర్ లెక్క ఉంది కాబట్టి దాన్ని విభజిస్తే మనకు 1681 ప్లస్ x స్క్వేర్ - 82x. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసేస్తే సో 784 - x స్క్వేర్ 225 - 1681 - x స్క్వేర్ ప్లస్ 82 అండ్ ఇక్కడ x స్క్వేర్కి ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకు ఒక x ఒక్కటే మిగిలింది. సో ఈ యొక్క డేటాను మనం సింప్లిఫై చేస్తే ఇది ఇది ఈ మూడింటి మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈ మైనస్ అవుతారు తర్వాత ప్లస్ అవుతుంది. సో ఇది దీనిలోంచి దీన్ని తీసేస్తే సో 82x దట్ ఈక్వల్స్ టు 2240. సో x దట్ ఈక్వల్స్ టు 27.3. ఓకే, సో దాని యొక్క పొడవు మనకు తెలవాలి. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చింది 27.3 ఈ యొక్క డేటా వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ కదా. సో అకార్డింగ్ టు పైథాగరస్ ఏంది వర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. సో దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకుంటే సో దీన్ని సింప్లిఫై చేస్తే 6.15 వచ్చేస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. If triangle ABC and a triangle DF are similar and AB equals 6 cm, D equals 8 cm, EF equals 10 cm and FD equals 14 అయితే ABC యొక్క పెరిమీటర్ని కనిపెట్టమంటుండు. ఓకే,
ఏబి డేటా ఉంది, ఇక్కడ డిఈ డేటా ఉంది, ఈ యొక్క డేటా ఉంది. సో ఇవన్నీ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఏబి బై డి దట్ ఈక్వల్స్ టు బీసీ బై ఎఫ్. సో ఏబి విలువ ఎంత 6 బై డిఈ విలువ ఎంత 8, బీసీ బై ఎఫ్ వాల్యూ ఎంత 10. సో దీన్ని బట్టి మనకు బీసీ ఏమొస్తుంది 7.5 వచ్చేస్తుంది. ఎందుకంటే 3లో ఇది 4లో, సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 7.5 వచ్చేస్తుంది. సో మన దగ్గర ఏబి వాల్యూ ఉంది, బీసీ వాల్యూ ఉంది, అండ్ దాంతోపాటు మనకు కావాల్సింది సిఏ వాల్యూ. సిఏ వాల్యూ ఒక్కటి కనుక్కుంటే మనకు ఆ యొక్క మొత్తం డేటా వచ్చేస్తుంది. సో సిఏ డేటా కన్నా తీసుకుంటే ఏబి బై డి దట్ ఇంప్లైస్ ఏసీ బై ఎఫ్డి. సో 6/8 దట్ ఈక్వల్స్ టు ఏసీ బై 14. సో ఇది 3లో ఇది 4లో, అండ్ ఇది క్యాన్సలేషన్ చేస్తే ఏసీ 10.5 వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన ఏబీసీ చుట్టుకొద్దా. సో ఏబీసీ కావాలంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఏబి వాల్యూ ఎంత అండి, వాడే ఇచ్చాడు కదా 6, బీసీ ఎంత కనుక్కున్నాం 7.5, ఏసీ ఎంత 10.5. మీకు ఒక చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ వచ్చాయని వదిలేస్తున్నా. ఓకే, లేకుంటే మనకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. మొత్తం కూడా ఎంత 24. సో ఆప్షన్ ఏంటి, దాని ఆప్షన్ బి ద్వారా 10 + 7 ఎంత 17, 17 + 6 ఎంత 23. ఇక్కడ హాఫ్ కలిపితే 1. The interior angles of an 8-sided polygon are in the ratio of 1:3:4:6:7:11:13 అయితే ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంటీరియర్ యాంగిల్ ఇన్ ఇట్స్ పాలిగాన్. దాంట్లో అతి పెద్దది. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి యాంగిల్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఫస్ట్ వాటన్నిటిని కూడా 1, 3, 4, 6, 7, 11, 13, 15 అవన్నీ కూడితే మనకు 60 వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు అడిగినటువంటి దాంట్లో ఒక త్రిభుజం తీసుకుంటే 180 ఉంటుంది. అదే మనం ఒక స్క్వేర్ తీసుకుంటే 360 ఉంటుంది. అదే మనం నెక్స్ట్ వెళ్తున్నా కొద్ది ఏమైతే దాంట్లో వచ్చి మనకు +180 పెరుగుతుంది. అట్లా 8 భుజాలు దాన్ని తీసుకుంటే ఇక్కడ 1080 రావడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా. ఓకే, సో ఇక డేటా మనం తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ, సో ఇక్కడ 0కి ఇది పోయింది, 6 ఒకట్ల ఎందులో పోతుంది 6 డేటా మనం తీసుకుంటే ఇక్కడ 18. ఓకే, 18 6లో ఈ యొక్క డేటా వచ్చేస్తుంది కాబట్టి సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది అతి పెద్ద కోణం ఎంత 15, 15x దట్ ఈక్వల్స్ టు 15 × 18. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 270 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD అండ్ APQR are two parallelograms. If APQ equals to 100 degrees, then find the CDR. ఈ యొక్క డేటాని కనిపెట్టండి. APQ ఈ యొక్క డేటా అంత 100 అంట. సో ఇక్కడ చూడండి, ఇది 100, ఇదేమవుతుంది, ఇది ఆటోమేటిక్గా 80. సో ఇది 80 అయినప్పుడు ఇది కూడా ఎంత, ఇది కూడా 80. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో అట్లా ఇండైరెక్ట్ కూడా మన డేటా అయితే ఇచ్చేస్తుంటుంది. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎంటైర్ జియోమెట్రీ. ఇచ్చినటువంటి చిత్రంలో ఏబిసి ట్రయాంగిల్ ఏడిఈ వలె మనకు ఉంటుంది. ఓకే, సో ఏడిఈ ఈక్వల్స్ టు మనకు 1/8 ఈ యొక్క సెంటీమీటర్ స్క్వేర్ అయితే త్రిభుజం ఏబిసి యొక్క డేటాని ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, ఇది 3, ఇది మొత్తం కలిపితే 5. ఓకే, సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ఏబిసి ఇది మనకు కావాలి. ఇక్కడ ఏడి బై ఏబి, ఏడి డేటా అంత 3, ఏబి అంత 5, ఎందుకంటే 3 + 2 5 కదా స్క్వేర్. సో ఇక్కడ 9/25. సో 9 18 అయితే 25 ఏమైంది 9 2 18, 25 2 50. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్. సో ఇక్కడతో మన సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, జియోమెట్రీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం మెన్సురేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పటివరకు ఇచ్చినటువంటి యొక్క క్లాసెస్ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అండ్ దాంతోపాటు ఇచ్చినటువంటి డేటాని చాలా ఫోకస్డ్గా వినండి. అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ మీకు డౌట్ ఉంటే దయచేసి మన ఛానల్ ద్వారా ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ని చెక్ చేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళని కూడా జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.